ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ స్లాగ్ ఫార్మ్స్. ఈ వీడియో ఎటువంటి దూదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడం కోసం కానీ జంతుహింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ఇక్కడ రేషియో చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 97% వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టప్ లాగా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి కింద. సో దానివల్ల మరింత మనకు బూస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే, ఇవాళ ఒకే నక్షత్రం ఉంది. ఇది మొత్తం 5 జాములకు వస్తుంది అనమాట. సో ఒకే నక్షత్రం గురించి చూసుకుంటే పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలిచేటి కూడా చూసుకుంటే నలుపు మించిన కాకి పైన పచ్చకాపుకి విన్ అవుతుంది. 9 వన్న కాకి నెమలి పైన పచ్చకాకి గెలుస్తుంది. అలాగే నెమలి పైన డాక్ గెలుస్తుంది అనమాట. ఇది ఒకే నక్షత్రం ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి రేపు పొద్దున్నే నైట్ వీడియోలో కూడా పెడతాను, రాత్రి జాముల గురించి పెడతాను. సో చెక్ చేసుకోండి ఒకసారి మీరు రాత్రి జాముల గురించి కూడా. ఇక దిక్కు చూసుకుంటే దక్షిణం నుండి ఉత్తరం వదులుకుంటే విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే మీరు దక్షిణ సైడ్ ఉండాలి, మీ అపోనెంట్ ఉత్తరం సైడ్ ఉండాలన్నమాట. అప్పుడు మీరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈ కుక్కుడు శాస్త్రం 20 to 70 to 80% మాత్రమే కరెక్ట్గా ప్రొడక్షన్ ఇవ్వగలదు. సో మిగతా వచ్చేసి మీ కోడి రంగు, మీ కోడి దెబ్బలాట, మీరు నిల్చున్న దిక్కు బట్టి మీరు విన్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసి ఎక్కువ అవుతాయంట అనమాట. సో ఫస్ట్ మీరు ఈ 10 ఆడాలంటే మీ కోడి రంగే తెలుసుకోవాలి. దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా. సో ఇక జాముల్లోకి వెళ్ళిపోతే, మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాలు వరకు ఉంటుంది అనమాట. ఈ జాము వచ్చేసి కోడికాకి జాము లేదా కోడికాకి విజయం అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముస్కురంగా వచ్చేసి కోడికాకి, ఈ కోడికాకి వచ్చేసి చాలా బాగా విన్ అవుతుంది అన్నిటిపైన. ఇక ఈ జాములో చూపులకెళ్ళి రంగులు చూసుకుంటే కోడికాకి డాగా, పచ్చకాకి, కోడి డాగా, కోడికాకి, కాకి డాగా, కాకి మైల, నల్లకట్టు రసంగి, కోడి రసంగి, నున్నపోర కాకి, నెమలి. ఇవి చూపులు గెలిచే రంగులు అనమాట. ఈ జాములో చూపులు గోడిపే రంగులు చూసుకుంటే నెమలి, శుద్ధ నెమలి, శుద్ధ పింగలి, నెమలి పింగలి, ఎర్రపోల, నెమలి గౌడ, ఎర్ర నెమలి కెక్కిర. ఇవి చూపులు ఓడిపోయారు అనమాట ఫ్రెండ్స్. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడికాకి. అలాగే మీకు గెలిచేది ఓడి ఎందుకు చెప్తున్నామంటే, ఒకవేళ గెలిచే రంగు లేకుండా ఉంటే మీ దగ్గర వేరే రంగు ఉంటే వాటిని ఓడిపోయే రంగులపై పెట్టుకుంటే మీరు విన్ అయ్యే ఛాన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయంట. మీకు కూడా దెబ్బలాట బట్టి విన్ అయ్యేటుంటారనమాట. అందుకోసమే ఓడిపోయే రంగులు కూడా చెప్తున్నాం. ఇక రెండవ జాము చూసుకుంటే 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది అనమాట. ఈ జాము వచ్చేసి నెమలి డాగ జాము లేదా నెమలి డాగ విజయం అని చెప్పుకోవచ్చు. ఈ జాములో గెలిచే రంగులు ముసుగు రంగు చూసుకుంటే మొదటిగా నెమలి డాగ. అలాగే ఈ జాములో గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ నెమలి, కాకి నెమలి, నెమలి మైల, ఎర్ర అబ్రాసు, నల్లకట్టు అబ్రాసు, శుద్ధ డాగ, కాకి డాగ, నల్లకట్టు రసంగి, నెమలి రసంగి. ఇవి చూపులు గెలిచేయడం అనమాట. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడికాకి, కోడి పింగలి, శుద్ధ పింగలి, కాకి పింగలి, నల్లబొట్ల సేతువ, నల్లపోల, కాకి పింగలి గౌడ. ఇవి చూపులు ఓడిపోయే రంగు అనమాట ఫ్రెండ్స్. మీరు గమనించినట్లయితే ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నెమలి పింగలి. సో నెమలి పింగలి అన్నిటిపైన చాలా బాగా విన్ అవుతుంది ఈ జాము వచ్చేసి ఈ జాములో. సో జాగ్రత్త చూసి ఆడుకోండి. ఇక మూడో జాము చూసుకుంటే 10 గంటల 45 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాము వచ్చేసి కాకి పింగలి జాము లేదా కాకి పింగలి విజయం అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి పింగలి. ఇక ఈ జాములో చూపులకి వెళ్ళే రంగులు చూసుకుంటే పింగలి, నెమలి పింగలి, నల్లకట్ట అబ్రాసు, కాకి నెమలి, నల్లబొట్ల సేతువ, గట్టి అబ్రాసు, కాకి నెమలి గౌడ, నెమలి అబ్రాసు గౌడ. ఇవి చూపులు గెలిచేటివి. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి డాగ, ఎర్ర మైల, బూడిద మైల, కోడి రసంగి, పన్ను డాగ, కోడి నెమలి, తెల్ల నెమలి, రసంగి డాగ, నెమలి పింగలి. ఇవి చూపులు ఓడిపోయే రంగులు అనమాట. ఇక 4వ జాము చూసుకుంటే 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది అనమాట. ఈ జాము వచ్చేసి కోడి నెమలి విజయం లేదా కోడి నెమలి జాము అని చెప్పుకోవచ్చు. ఈ జాములో వచ్చేసి ముసుగు రంగు వచ్చేసి కోడి నెమలి. ఈ జాములో కోడి నెమలి అయితే ముసుగు రంగు చాలా బాగా వాడుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడి, నెమలి పింగలి, నెమలి, కోడి అబ్రాసు, కోడి పింగలి, గట్టి నెమలి, పసిమింగల నెమలి, నెమలి అబ్రాసు, పసిమింగల సేతువ. ఇవి చూపులు గెలిచేటివి. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కాకి డాగ, డాగ పింగలి, కాకి పింగలి, నల్లకట్టు అబ్రాసు, నల్లకట్టు రసంగి, ఎర్ర అబ్రాసు. ఇవి చూపులు ఓడిపోయడం అంట. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి నెమలి. ఇక చివరిగా 5వ జాము చూసుకుంటే 3 గంటల 36 నిమిషాల నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఇది వచ్చేసి చివరి జాము. ఈ జాము వచ్చేసి డాగ పింగలి విజయం లేదా డాగ పింగలి జాము అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి ఎర్ర పింగలి వాడుకోవచ్చు. సో ఎర్ర పింగలి అయితే చాలా బాగా విన్ అవుతుంది ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే డాగ, కోడి పింగలి, ఎర్ర మైల, గరుడ మైల, పండు డాగ, కోడి రసంగి, ఎర్ర అబ్రాసు,
కోడి అబ్రాసు పసింగల సేతువ ఇవి చూపులు గెలిచేటివి. ఈ జాముల చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కాకి నెమలి, శుద్ధ కాకి, కోడి నెమలి, కోడి కాకి, నల్లకట్ట అబ్రాసు, పర్ల నెమలి, నల్ల కెక్కిర ఇవి చూపులకు ఓడిపెట్టమన్నమాట. ఈ జాములు ముసుగు రంగు వచ్చేసి ఎర్ర పింగళి. ఫ్రెండ్స్ ఇవాళ జాములు, నక్షత్రాలు, దిక్కులో గెలిచేటివి జాగ్రత్త చూసి ఆడుకోండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.